ఇది ఒక అమ్మాయి కథ కాదు. ఇది నా ఫ్రెండ్ కథ. ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. చిన్నప్పటి నుంచి ఇల్లు అంటే ఒక ఫోర్ వాల్ మధ్యలో ఉన్న ప్రపంచం. ప్రేమ పలకరింపుల కంటే బుక్స్, మార్క్స్ అండ్ పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారో అనే ఒక ప్రెషర్ ఎక్కువ. వైల్ అదర్ కిడ్స్ వీఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్, అమ్మాయి తన రూమ్ లో సైలెంట్ గా చదువుకుంటూ ఉండేది. ఇన్నర్ గా ఎంత బాధ ఉన్నా షీ వాజ్ ఆల్వేస్ కైండ్ హార్టెడ్. ఎవరికి హెల్ప్ కావాలన్న ముందు ఉండేది. అండ్ షీ నెవర్ లెట్ దట్ లోన్లీనెస్ టర్న్ ఇంటూ బ్రిటన్నెస్. లైఫ్ లో అన్ని మనకి తెలిసిన రంగులు ఉండవు. షీ ట్రస్టెడ్ ద రాంగ్ పీపుల్, థింకింగ్ షీ ఫైనలీ ఫౌండ్ ద వామెట్ షీ మిస్డ్. బట్ ద ట్రస్ట్ షటర్డ్ ఇయర్ అండ్ మెంటలీ ఫిజికలీ అమ్మాయి చాలా డార్క్ ఫేజ్ లోకి వెళ్ళిపోయింది. షీ ఫీల్ బ్రోకెన్. అందరూ అక్కడితో అమ్మాయి స్టోరీ అయిపోయింది అనుకున్నారు అందరూ. బట్ దే వియర్ రాంగ్. షీ డిడ్ నాట్ యాక్సెప్ట్ డిఫెన్స్. అమ్మాయి కళ్ళల్లో ఉన్న టీయర్స్ ని ఫైర్ గా మార్చుకుంది. షీ రియలైజ్ దట్ హియర్ స్ట్రెంగ్త్ వాజ్ నాట్ ఇన్ అదర్ హ్యాండ్, ఇట్ వాజ్ ది ఓన్ హార్ట్. డిటర్మినేషన్. షీ వర్క్ హార్డర్ దెన్ ఎవర్ బిఫోర్. కరేజ్ అనేది ఎక్కడ తగ్గలేదు. షీ ఇగ్నోర్డ్ ద విసిపియర్ ఆఫ్ సొసైటీ. కాన్ఫిడెన్స్ అనేది ఎలా బిల్డ్ చేసుకుందంటే she built her own path for these catchers. Today, I'm proudly say about that. She is my friend. Today she is the independent and well settled. కానీ కంచంలో ఫుడ్ కన్నా, బ్యాంక్లో బ్యాలెన్స్ కన్నా అమ్మాయికి ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చేది డ్యాన్స్. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వాజ్ యువర్ సీక్రెట్ ఎస్కేప్. టుడే ఇట్ ఈస్ యువర్ ఐడెంటిటీ యాజ్ ఏ డాన్స్ ట్రైనర్ అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఆమె కేవలం స్టెప్ నేర్పించదు. షీ టీచ్ పీపుల్స్ హౌ టు బిలీవ్ ఇన్ దెమ్సెల్ఫ్ త్రూ ఎవ్రీ మూవ్. ఆమెని చాలా మంది హార్ట్ బ్రేక్ చేశారు. తన పేషెంట్ ని కూడా టెస్ట్ చేశారు. కానీ అమ్మాయి ఎప్పుడు గివ్ అప్ ఇవ్వలేదు. ఛాలెంజ్ యువర్ స్ట్రెంత్ బట్ యూ కెనాట్ నెవర్ డిఫైడ్ ద గర్ల్. ద గర్ల్ నో యస్ కరేజ్. ట్రూ బ్యూటీ ఫేస్ మీద ఉన్న గ్లో కాదు, ఇట్ ఈస్ ద వే షీ స్టెప్ అప్ వెన్ వి ఆల్ పుష్డ్ డౌన్. రియల్ బ్యూటీ ఈస్ వెన్ పీపుల్ ప్రైజ్ యువర్ ఆర్ట్, యువర్ కరేజ్ అండ్ యువర్ క్యారెక్టర్. ఇప్పుడు ఆ అమ్మాయి వెల్ సెటిల్. షీ హాజ్ ఎ బిల్డ్ యువర్ ఓన్ కెరియర్. మన లైఫ్ లో హ్యాపీనెస్ అండ్ బాధ, డిస్టర్బ్స్ అని పర్మనెంట్ కాదు. అవి సీజన్స్ లా వస్తాయి, వెళ్ళిపోతాయి. ఎండాకాలం తర్వాత వానాకాలం ఎలా వస్తుందో మన కష్టాల తర్వాత హ్యాపీనెస్ కూడా అంతే నేచర్ గా వస్తుంది. అమ్మాయి చిల్డ్హుడ్ లో ఉన్న రేయర్ ఎఫెక్సేషన్ అండ్ అమ్మాయి లైఫ్ లో వచ్చిన డార్క్ ఫేజెస్ ఒక హార్ష్ వింటర్, చలికాలం లాంటిది. చాలా మందికి ఆ చలిలో ఉన్న చిల్నెస్ మాత్రమే కనిపిస్తుంది, కానీ ఆమె మాత్రం ఈ సీజన్ కూడా గడిచిపోతుందని నమ్మింది. కరేజాతో లైఫ్ లో సమ్మర్ బ్రైట్ ఫ్యూచర్ ని ఆమె స్వయంగా తీసుకుంది. ఇండిపెండెంట్ గా సెటిల్ గా ఉన్న ఫేజ్ లో ఆమె హార్డర్ దెన్ ఎవర్. వర్క్ చేసినప్పుడు రిజల్ట్ గురించి చాలా తక్కువగా ఆలోచించింది. నేను సక్సెస్ అవుతానా లేదా అని టెన్షన్ కన్నా తన ప్యాషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. గీతలో కృష్ణుడు చెప్పినట్టు మనం కేవలం మనం వర్క్ మీదనే ఫోకస్ పెట్టాలి, రిజల్ట్స్ మీద కాదు. ఆమె తన గోల్స్ మీదనే ఫోకస్ పెట్టింది. రిజల్ట్స్ గా, ఇండిపెండెంట్ గా లైఫ్ అండ్ సక్సెస్ అన్నదేమో వెతుక్కుంటూ వెళ్ళింది. ఆమె హార్డ్ వర్క్ వల్ల అది వచ్చింది. ఇది నా ఒక ఫ్రెండ్ కథ. ఐఎమ్ ప్రౌడ్లీ సే టు దట్ షీ ఈజ్ మై ఫ్రెండ్. ఆమె నన్ను కూడా ఇన్స్పైర్ చేసింది. ఇది ఒక చిన్న కథ మాత్రమే కాదు. ఇది ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి బాధలు, కష్టాలు ఎన్నో అనుభవించి అవమానాలు ధైర్యంగా నిలబడి సక్సెస్ అయి చూపించిన ఒక అమ్మాయి కథ.